సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అన్ని పక్షాలు ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగుతున్నాయి. గెలుపు కోసం అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. తాను చేసిన అభివృద్ధి, తీసుకున్న నిర్ణయాలే గెలిపిస్తాయని మోడీ ధీమాగా ఎన్నికలకు వెళుతుండగా, ప్రధాని మోడీ ఉండకూడదు అనే ఒకే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ సహా పలు విపక్షాలు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇటీవల కోల్కతాలో విపక్షాలన్నీ ఐక్యంగా భారీ ర్యాలీ నిర్వహించాయి. కలిసికట్టుగా మోడీని గద్దె దింపుతామని, దేశాన్ని కాపాడుతామని ప్రకటించాయి. బీజేపీ పాలనపై ప్రాంతీయ పార్టీల నేతలంతా తీవ్ర విమర్శలు చేశారు. అయితే బీజేపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. అవినీతి పరులంతా ఏకమయ్యారని మండిపడింది. ఎంతమంది కలిసి వచ్చినా బీజేపీని మళ్లీ గెలవకుండా ఆపలేరని చెబుతున్నారు. అయితే బీజేపీ నుంచి వచ్చిన ప్రధానమైన ప్రశ్న, మాకు మోడీ ఉన్నారు, మీకు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్నదే. మరి విపక్షాలు ఒకరిని ముందు పెట్టి ఇతనే మా ప్రధాని అభ్యర్థి అని చెప్పుకోగలవా? అలా చెప్పుకోగలిగితే ఆ వ్యక్తి ఎవరు అనేది యోయో వ్యూలో విశ్లేషించుకుందాం. ఈసారి ఢిల్లీ పీఠం మాదే అంటూ విపక్షాలు గళం విప్పుతున్నాయి. అయితే ఆ పీఠం ఎక్కేది ఎవరనేది తెలుసుకోలేకపోతున్నాయి. విపక్షాల ఐక్య కూటమికి మొదటి నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఒక్కటే, అదే మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అని. భారత ప్రజాస్వామ్యం ప్రకారం, మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం మొదటగా ప్రజలు ఎంపీలను ఎన్నుకుంటారు. ఆ ఎంపీలు ప్రధానిని ఎన్నుకుంటారు. కానీ రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ కొంతకాలంగా అధ్యక్ష తరహాలో ఎన్నికలు జరుగుతున్న తీరుగా ఓ అభ్యర్థిని ముందు పెట్టి మేము గెలిస్తే ఇతరే ప్రధాని లేక ఇతరే ముఖ్యమంత్రి అంటూ ఎన్నికలకు వెళ్తున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం అయితే ఎంపీలు ప్రధానిని ఎన్నుకోవాలి. కోల్కతా వేదికగా జరిగిన ప్రాంతీయ పార్టీల కూటమి కూడా దాదాపు ఇదే సందేశాన్ని వివరించింది. అక్కడ ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి గురించి చర్చించలేదు. చివరికి మమతా బెనర్జీ కూడా ఈ విషయంపై ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయలేదు. ఆమె గతంలో తాను ప్రధానమంత్రి అభ్యర్థినని ప్రకటించుకున్నారు. కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించడానికి కారణం కూడా ఇదే, తాను ప్రధాని రేసులో ఉన్నానని చెప్పడమే. ప్రాంతీయ పార్టీల తరపున మమతా బెనర్జీకి ఓ ప్రత్యేక అర్హత ఉంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎదురైన శక్తిగా ఉంది. ఆ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు 42 లోక్సభ సీట్లు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్లు కాకుండా మరే ప్రాంతీయ పార్టీ కూడా 40 సీట్లలో పోటీ చేసేంత సామర్థ్యం లేదు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ సీట్లు సర్దుబాటు తర్వాత 38 స్థానాల్లోనే పోటీకి పరిమితం అవుతున్నాయి. ఇక ఇతర రాష్ట్రాల్లోనూ ఏ పార్టీ కూడా 40 సీట్లలో పోటీ చేసే పరిస్థితి లేదు. మరి ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనప్పుడు అంత స్థాయిలో గెలవలేరు కూడా. కానీ మమతా బెనర్జీ మాత్రం బెంగాల్లో ఉన్న 42 సీట్లలో 40 గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అలా గెలిస్తే కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ రాకపోతే ప్రధానమంత్రి అభ్యర్థిగా తనకు మద్దతిస్తారన్న సంపూర్ణ విశ్వాసంతో ఆమె ఉన్నారు. కాంగ్రెస్ తో కూటమిలో ఉన్నప్పటికీ రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించడానికి కొంతమంది సిద్ధంగా లేరు. మరి తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడుతుందనేది ఆయా నేతల భావన లేక భయం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా మద్దతు ఇవ్వాల్సి వస్తే ఆ ఛాన్స్ తనకే రావాలని మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. అందుకే విపక్ష పార్టీలన్నింటినీ ఆహ్వానించి తన బల ప్రదర్శన చేశారు. వైసీపీ, టీఆర్ఎస్, బీజు జనతాదళ్ మినహా దేశంలో బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలు సమావేశానికి హాజరయ్యాయి. మమతా బెనర్జీ కోల్కతాలో ర్యాలీ నిర్వహించడానికి ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. అది బెంగాల్ ప్రజల మనసులో తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రజెంట్ చేసుకోవడం. భారతదేశానికి ఇంతవరకు బెంగాల్ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి రాలేదు. గతంలో ప్రణబ్ ముఖర్జీ గట్టి ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇక వామపక్షాల నుంచి జ్యోతి బసు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పటికీ రాజకీయంగా వామపక్షాలు వ్యతిరేకించడంతో ఆయన కూడా ప్రధాని పీఠానికి దూరంగానే ఉండిపోయారు. దాంతో బెంగాల్ నుంచి ఇప్పటి వరకు ఎవరు ప్రధానమంత్రి కాలేదు. అందుకే ఇప్పుడు తనను ఆ స్థాయిలో ప్రజల ముందు ఉంచి తనను తాను బెంగాల్ ఆత్మ గౌరవానికి ప్రతీకగా ప్రజెంట్ చేసుకుని బెంగాల్ ఉన్న పార్లమెంట్ సీట్లన్నింటినీ గెలుచుకోవడానికి మమతా బెనర్జీ ఈ సభను ఒక వేదికగా చేసుకున్నారు. మమతా బెనర్జీ ఎత్తుగడలో భాగంగానే వ్యూహాత్మకంగా ఈ సభ జరిగింది. ఇప్పుడు ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా తమ రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అమరావతిలో అందరినీ పిలిచి బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా ఇదే చేయబోతున్నారు.
అయితే ఈ బహిరంగ సభల వల్ల బీజేపీని ఓడించగలరా అంటే ఓడించలేరు అని చెప్పవచ్చు. బీజేపీని ఓడించాలంటే ఇలా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టిన పార్టీలన్నీ ఆయా రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయాలి, ఓట్లు చీలకుండా చూసుకోవాలి. కానీ చాలా రాష్ట్రాల్లో అలా జరగడం లేదు, జరగదు కూడా అని చెప్పవచ్చు. కొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి, కొన్ని పార్టీలు దూరంగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల బీజేపీ లాభపడుతుంది. మరోవైపు బీజేపీ ఇతర ఫ్రంట్లోకి కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకుంటున్న చంద్రబాబు పైకి చెప్పుకున్నా ఈసారి ప్రధాన పీఠం వస్తే వదులుకోకూడదనే భావనలో ఉన్నారు. అయితే ఏపీలో ఉన్న సీట్లే 25. ఎంత గొప్పగా గెలిచినా ఆయనకు 20 సీట్లు వచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు ఆయన నాయకత్వాన్ని మిగిలిన పార్టీలు అంగీకరించకపోవచ్చు. అలాగే మాయా పీఎం కావాలని కోరుకుంటున్నారు. ఆమెకు అఖిలేష్ మద్దతు ఇస్తున్నారు. వారిద్దరూ కలిసి 60 నుంచి 70 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ కి తక్కువ సీట్లు వచ్చి ప్రధాని పీఠం ఇతర పార్టీలకు ఇచ్చే అవకాశం ఉంటే మాయావతి ముందుకు రావచ్చు. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ప్రధాని పీఠం గురించి మాట్లాడకపోయినా ఛాన్స్ కోసం చూస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్ 2 రాష్ట్రాల్లో ఆ పార్టీ 18 సీట్లలో పోటీ చేయవచ్చు. కానీ ఎన్ని గెలుస్తారో చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో విపక్షాలతో ప్రధాని కాగల నేత ఎవరూ లేరని చెప్పవచ్చు. అలాంటప్పుడు జాతీయ స్థాయిలో ఇప్పుడు మోడీకి మరో ప్రత్యామ్నాయం కూడా లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.